భద్రత అని. ఆరోగ్య భద్రత స్మార్ట్ కార్డ్ వస్తుంది, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పిండ్రు. 2వ తారీఖుకెళ్ళి స్టార్ట్ అని చెప్పిండ్రు. ఆల్రెడీ వాళ్ళ జీతంలోకి వెళ్ళి కోత అయింది. ఇవాళ 2వ తారీఖు పోయి 3వ తారీఖు అయింది. ఇవాళ వాళ్ళ కార్డు రాలేదు. పోయిన ఒక నెల ముందుకెళ్ళి ఎందుకు మీరు వసూలు చేసుకున్నారు? ఒక నెల ముందుకెళ్ళి ఎందుకు డబ్బులు వాళ్ళ లాక్కున్నారు? అది మాకు ఇంట్రెస్ట్ లేదో అని కూడా వాళ్ళు అండర్టేకింగ్ తీసుకోవాలి. నా జీతంలోకి వెళ్ళి మీకు కట్ చేసుకోవచ్చు, నా జీతంలోకి వెళ్ళి నేను మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నా జీతంలోకి వెళ్ళి మీరు ఇది చేస్తని వాళ్ళ బిల్డింగ్ లెటర్ తీసుకున్న తర్వాత ఇది చేయాలి. అరే దొంగల లెక్క ఈరోజు ఎంత వీలైతే అంత జీతం వాళ్ళకి కట్ చేసుకుంటా అన్న తీరుగా ఈరోజు వాళ్ళ జీతంలోకి వెళ్ళి ఈరోజు వాళ్ళ కట్ చేసుకొని అసలు వాళ్ళకు ఆరోగ్యవత కార్డు ఇవ్వలేదు. అలా వాళ్ళకి ఏది ఇష్టం అసలు నువ్వెవరు బై తీసుకోనికి? ఈరోజు యూనియన్ ఎట్లా మౌనంగా ఉంటే యూనియన్ ఏ విధంగా ఈరోజు మాట్లాడతలేవు? ఈరోజు నిన్న మొన్న ఒక నోటీస్ రిలీజ్ చేసిండ్రు. అన్న నమస్తేనా? బాగా అమెరికానే ఉన్నారా? ఏంది ఆరోగ్య భద్రత వచ్చిందా నీకు? ఆరోగ్య భరోసా ఏ భద్రత లేదు, అన్ని కట్టింగ్ భద్రతనే. కాదన్నా, ఇప్పుడు మన పర్మిషన్ లేకుండా మన జీతం దగ్గర ఎట్లా కటింగ్ చేస్తారు? చేయకూడదు. మరి అది విచిత్రమైన పరిస్థితి. రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. మరి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. మరి సంఘాలు ఏం చేస్తున్నాయి, మా టీచర్ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు అర్థమే. సంఘాలు ఆడదిగాక మొగోడుగాక ఆడుతున్నట్టు అయిపోయింది. ఈరోజు ఇన్ని సంఘాలు ఉండి పైసలు ఇవాళ 2వ తారీఖు మొదలని చెప్పిండ్రు. ఇవాటి స్మార్ట్ కార్డు కాలే నిన్నటికి. రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, తర్వాత జేఏసీ ఉంది. మొత్తం 206-7 సంఘాలు ఇవి గర్కబిక్తున్నట్లున్నాయి మా బహుశా. ఇది ఒక పెద్ద స్కామ్ లెక్కనే ఉంది కదా? ఇది పెద్ద స్కామ్. ఎందుకంటే దీంట్లో ముందు గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ ఇవ్వకుండా పాత అంటే ఇంత ముందుకే హాస్పిటల్స్ గవర్నమెంట్ డ్యూ ఉన్నది. పోతే ఈహెచ్ఎస్ ఎక్కడ కూడా అమలు అయితే లేదు. గవర్నమెంట్ ఏ హాస్పిటల్స్ తోని మీటింగ్ పెట్టి ఒప్పందాలు చేసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఏముంటుందో మనకు తెలియదా? 75% ప్రభుత్వ ఆసుపత్రులు అన్న. అవునన్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ఏముంటది? పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చి పంపుతారు. అంతే. మీది ఏ జిల్లా వస్తుంది? మీది ఏ జిల్లా వస్తుంది? మేడ్చల్ అన్న. మీరు మేడ్చల్ జిల్లానా? ఓకే. మరి ఏవి కూడా అంటే నామ్స్ అనేటువంటివి ముందు రూపొందించి మరి జూన్ నుంచి కట్ అయితే జూన్ మాసం నుంచి కట్ కావాలి. ఎట్లా కట్ చేస్తారు? ఎట్లా కట్ చేస్తారు? ఇంప్లిమెంట్ ఏది ఆలీ లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది మన ప్రభుత్వము. దానికి మా టీచర్ ఎమ్మెల్సీలు, తర్వాత మా జేఏసీ నాయకులు మరి ఎంత దరిద్రంగా ఉండ అంటే అసలు వాళ్ళకి ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో ఏమో మరి నాకైతే అర్థమైతలేదు. మరి ముందే కట్ చేయడం అనేది చరిత్రలో ఇది నిలిచిపోయేటువంటి సంఘటన. ఎప్పుడు కూడా గతంలో ఇలాంటి సంఘటన పొట్టు తిరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మొన్న అక్కడక్కడ వాళ్ళు కలుస్తుండ్రు. అరే సార్, మా పైసలు మాకు హెల్త్ కార్డ్ లేదు, ఏం లేదు. ఆ లిస్ట్ చూస్తేమో నా వీడియో చూసినట్ట ప్రభుత్వ మన స్కూల్లో కాలేజీలో మన ఇదేది దవాఖాన్ల పేర్లు చదివిన 75% ప్రభుత్వ ఆసుపత్రులే ఉన్నాయి. ఇక దీని ప్రభుత్వ ఆసుపత్రి మా దగ్గరికి ఎందుకు పైసలు తీసుకోవాలి సార్? మేమే పోతాం కదా అక్కడికి. కొంతమందికి పిల్లల యొక్క దాంట్లో ఉన్నారు, పిల్లలు కడుతున్నారు పేరెంట్స్ కు. మరి అలాంటి వాళ్ళకి కూడా కట్ చేస్తే మరి వాళ్ళకు అవసరమే లేదు. ఉన్నది ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలా మందికి ఉన్నారు ఆల్రెడీ. మరి అలాంటి వాళ్ళకు ఎవరికైనా ఆప్షన్ ఇవ్వాలి, ఉంటారా ఉండరా అనేటువంటి. వాళ్ళు ఇష్టం ఉంటుంటారు, లేకపోతే లేదు. బలవంతంగా కట్ చేయడం అనేది చాలా విడ్డూరమైనటువంటి విషయము. మరి ఇది చట్టానికి కూడా విరుద్ధము. మరి ఆ అధికారులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు నిజంగా. ఇది మరి మనకు 3 ఏళ్ల నుంచి ఇవ్వవలసినటువంటి పిఆర్సీ గురించి మాట్లాడలేదు. తర్వాత 5 డిఏలు గత ప్రభుత్వము 3 డిఏలు పెండింగ్ ఉంటే ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ అని వాళ్ళు ఇచ్చేటి ఇయ్యారంట. మన దగ్గర మాత్రం అడగకుండా గుంజుకుంటారంట. మరి మనకి ఇచ్చేటి ఏమో మాట్లాడరు,
మరి రిటైర్డ్ వాళ్ళ ఏమో రిటైర్మెంట్ వాళ్ళ ఏమో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంతమంది చచ్చిపోతే ఇప్పటికి 250 300 మంది చనిపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఏదో 2000 కోట్లని అది ఎవరికి వచ్చింది ఎవరి క్లారిటీ లేదు. మీకు వచ్చినాయా మొన్న ఏమైనా పైసలు? ఎవరికి వచ్చినాయో అంత గందరగోళం ఉందన్న. క్యూమిటేషన్ వచ్చింది నీకు? క్యూమిటేషన్ అని ఏమన్నా వచ్చినాయా? కాంపిటేషన్ లేదు, గ్రాట్యుటీ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, జీపీఎఫ్ లేదు, జిఐఎస్ లేదు. అరే మన దాంట్లో మేడంకి వచ్చింది, ఇదే సార్కి వచ్చింది క్యూమిటేషన్. కొంతమంది జీపీఎఫ్ మన కమిటేషన్ అన్న రిటైర్డ్ అయితే అప్పుడు గత ప్రభుత్వము 1 సంవత్సరం ఏరియాస్ పిఆర్సీ ఏరియాస్ రిటైర్డ్ కాగానే ఇస్తామన్నారు. పిఆర్సీ ఏరియాస్ కూడా ఈ 2-3 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. ఈ 2000 కోట్లు అనేటువంటిది కూడా నిజంగా గవర్నమెంట్ ఇస్తే లిస్ట్ బయట పెట్టాలి కదన్నా. లిస్ట్ ఆన్లైన్ లో పెట్టొచ్చు కదా. అలాంటిది ఏదీ లేదు. అంతా జిమ్మక్కులు చేస్తుంది, జిమ్మిక్కులు చేసుకుంటా కాలం గడుపుతుంది. చీఫ్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీకి తెలియదంటారు, ఆయన మీద ఈయన మీద వాళ్ళు దేశీ నాయకులు అట్లనే ఉండు, ఎమ్మెల్సీలు అట్లే ఉండు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ విషయం జరగదన్నా. ముఖ్యమంత్రి అన్ని ఆయన పరిధిలోనే జరుగుతాయి. ముఖ్యమంత్రి ఏమన్నా నిద్రపోతుండా? ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి అన్ని సెట్ చేయాలి. ఆయన బాధ్యత. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాము. ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. మరి ఆ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండో మరి ఏమి వాగ్దానాలు చేసిండో, ఆయన మేనిఫెస్టో మర్చిపోయిండు. మరి ఆయన ఇష్టం ఉన్నట్లు సొంత మేనిఫెస్టో పెట్టుకొని నడిపిస్తుండు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. గతంలో ఎప్పుడైతే మేము ఇలాంటి పరిపాలన చూడలేదు, ఇలాంటి అధికారులను చూడలేదు, ఇలాంటి సంఘ నాయకులను కూడా మేము చూడలేదు. మరి మేము కూడా చాలా 42 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ లో. మరి ఇంత దరిద్రంగా అయితే గతంలో ఎప్పుడు లేదన్నా. మరి మీలాంటి వాళ్ళు ఎంతో కొట్లాడుతున్నారు. మరి వాళ్ళు తర్వాత ఈ సోషల్ మీడియా కూడా ఎన్నో వేదికల ద్వారా మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయింది. మరి ప్రతిపక్షాలు అసెంబ్లీలో రేజ్ చేసినాయి. మరి ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. దాని ఫలితాలు కూడా అనుభవిస్తుంది. మరి తప్పకుండా అనుభవిస్తుంది. ఎందుకంటే ఇక మళ్ళా వచ్చేది లేదు. ఉన్నప్పుడే దోసుకుందాం అనుకున్నట్లు వ్యవహరిస్తున్నారు మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన మాదిరిగా ఉంది. మరి ఇదంతా కూడా విచిత్రమైనటువంటి ఈ ఒక పరిణామంగా మేము అనుకుంటున్నాము. ఇది ఏమాత్రం కూడా అంటే మీరు అన్నట్లు ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఇలా ఏ ఒక్కటి కూడా మనకు అమలు అయితలేదు. మరి చివరికి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేని స్థితికి రాష్ట్రం పోయింది. అంటే మిగులు రాష్ట్రము. మరి మన పాలకులు ఎంత దరిద్రంగా పరిపాలిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. మరి ప్రజలను ఒకవైపు తప్పు దోవ పట్టిస్తున్నారు, ఉద్యోగస్తులను ఒకవైపు ముంచుతున్నారు. మరి ఈ విధంగా నాయకులు బాగుపడుతున్నారు అంతే. మన రాష్ట్రంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే లబ్ధి పొంది వాళ్ళు తరతరాలకు సరిపోయేంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి ఐటీ రైడింగ్స్ ఇవన్నీ కూడా మరి వీళ్ళ మీద చేసి రికవర్ చేయకపోతే వ్యవస్థ మొత్తం బస్టు పడుతుంది. కనుక మరి కేంద్ర ప్రభుత్వము మరి ఐటీ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తుందో అర్థం కాదు. మరి మామూలు వాళ్ళ మీదనేమో 12 సార్లు రైడింగ్ చేస్తారు. మరి 1000 కోట్లు ఉన్నది మాత్రం పట్టించుకోరు. మరి ఇదంతా కూడా మంచి పరిణామం కాదు. మరి గతంలో ఎప్పుడైతే నేను చూడలేదు. మరి నేను సర్వీస్ లో వచ్చినప్పుడు రామారావు ముఖ్యమంత్రిగా ఉండే, చంద్రబాబు నాయుడు ఉండే, కేసీఆర్, వీళ్ళంతా అందరూ అప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయిండ్రు. ఎవరు కూడా ఇంత దరిద్రంగానైతే పరిపాలన చేయలేదన్న. ఇంత దరిద్ర పాలన ఇబ్బంది లేదు. ఉండకపోదు. ఉండదు కూడా. ఓకే అన్న. ఎప్పుడు వస్తున్నా మళ్ళా? నేను ఆగస్ట్ లో వస్తాను. ఓకే రైట్ అన్న. థ్యాంక్స్. ఇది పరిస్థితి. ఈరోజు హెల్త్ కార్డు రాకముందే పైసలు కట్ చేసుకుంటారు. వీళ్ళకి ఇస్తామన్న పిఆర్సీ డిఏలేమో ఇవ్వాల్సిన ఏమో పెండింగ్లో పెడతారు. అంటే వచ్చేటి ఏమో రాకముందే పర్మిషన్ లేకుండానే నా జేబులోకి వెళ్ళి నా జేబులో చెయ్యేసి బాజాప్తా ఈరోజు పైసలు గుంజుకుంటారు. పైసలు బాజాప్తా జేబులో చెయ్యి పెట్టి గుంజుకుంటున్నారు అంతే. ఇక వేరే ఏం లేదు.
1.5% అది రిటైర్డ్ అయినగా ఉద్యోగులైనగా పైసలు తీసుకొని నా ఖజానాలు వేసుకోవాలి. అది ఇప్పుడు ఈ దోపిడీ అని అంటే బాజాబ్తా దోపిడీ లెక్క జరుగుతున్నట్టు దుకాణం. ఇక ఇంకో దుకాణం నడుస్తుంది ఈ మధ్యలో ఏందనంటే మరి ఎస్సీలకు ఈరోజు దళితులకు కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండ్రు. అర్థమైందా? కేటీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండ్రు. ఓసారి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంతం చేసుకోవడం ఎవరికి ఇచ్చారండి? మెగా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్ నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకుంటారండి, విల్ సపోర్ట్. నిజంగా అరే అనేటప్పుడు కేటీఆర్ గారు మీతో మాట్లాడేటప్పుడు అరే వినేటోడు ఏమన్నా అనుకుంటాడు, ఏమన్నా బుద్ధి ఉండాలి కదా. దీనిపైన నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీప్రజెంటేషన్ ఇచ్చిన గణపతి గారికి, ఆర్ఎన్బికి ఇరిగేషన్ల ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చిన. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంట్రాక్టులు వాళ్లకు రిజర్వేషన్ ఉన్నది, పలానా జీవో నంబర్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పేసి నేను అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఎవరికి ఇవ్వలే. ఇంకా ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించారు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు మళ్ళా అంటే, ఇప్పుడు నేను వీళ్ళందరూ సిండికేట్ అని నేను ఉత్తగా అంటలే నేను. అందుకనే ఈరోజు మళ్ళీ ఇందిరా పార్క్ వీళ్ళు ధర్నా చేస్తారు. అరే కొంచెం సిగ్గుండాలి మీకు. అరే మేము మాట్లాడుతున్నాము, జనం ఏమనుకుంటారు, జనం మేము నవ్వుల పాలవుతామా ఏందనేది కొంచెం అనుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులను మీరు డైవర్ట్ చేసిన. సన్న బియ్యము, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, కాళేశ్వరంకు నేనే చేసిన కదా. దానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది మీకు గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మళ్ళీ ఈరోజు మేము పాలన లేము కాబట్టి నోరుకి ఏదైనా వచ్చి మాట్లాడతాం. ఈరోజు 75% వర్కులు ఇవ్వాలంట. మనం కాళేశ్వరం ఎవరికి? మేఘా కృష్ణారెడ్డికి నువ్వు ఇవ్వలేదా? మిషన్ భగీరథ ఎవరికి ఇచ్చినావు కేటీఆర్ గారు? మీరు మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వలేదా? మన ఊరి మరబడి కాంపోనెంట్స్ ఇది చేసేది ఎవరికి ఇచ్చింది మీరు? మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వలేదా? ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకి ఎవరికి ఇచ్చింది మీరు? మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వలేదా? ఈరోజు మెగా కృష్ణారెడ్డిని పెంచి పోషించింది నువ్వు, తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసింది నువ్వు. ఈరోజు వాడుకుంటుంది ఎవరు? వీళ్ళు, ఇంకో పాలకులు. రేపు నువ్వు మళ్ళీ వచ్చినా నువ్వు వీళ్ళనే వాడుకుంటావు. ఈరోజు మిషన్ భగీరథలో ఒక పెద్ద ఎత్తున చాలా భారీ ఎత్తున స్కామ్ జరిగిందనేది ఈరోజు జగమెరిగిన సత్యం. ఇది ఇందులో ఎవరు కాదనలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మేము అధికారం లేము, ఎస్సీ, ఎస్టీల మీద మాకు ప్రేమ వచ్చేసిందని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు డాక్టర్ రాజయ్యని తీసేసినాక మొదటి 5 సంవత్సరాలు మీరు ఎస్సీలు మంత్రిగా లేకుండానే శాఖ ప్రభుత్వం నడపలేదా? మీరు దళితులు ఉన్నారా మీ దాంట్లో? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను పక్కన పెట్టేసేయి. ఈరోజు దళితులు ఉండేనా మీ మంత్రిత్వ శాఖలు ఉండేనా రాజయ్యని తీసేసిన తర్వాత? ఒక దళితులు లేకుండానే 5 ఏళ్ళు మీరు ప్రభుత్వ పాలన నడిపించారు. ఇవాళ మీరు అధికారం పోయేట వరకు ఇక అన్నీ మాట్లాడతారు. క్షమాపణ అడగాలి కదా. ఈరోజు మీకు మేము అన్యాయం చేసినాం, దళితులకు అన్యాయం చేసినాం, వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ సప్లైని మేము దారి మరలించినాం, వాళ్ళకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ పనులు మాకు ఇవ్వలేదు. బక్క జెడ్సన్ తీసుకొచ్చి ఎన్నో రీప్రజెంటేషన్ మాకు ఇచ్చిండ్రు. వీళ్ళ కాంట్రాక్ట్, వీళ్ళ నిష్పత్తి వీళ్ళకి ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఎన్నోసార్లు తెచ్చిచ్చినా మేము చెవిన పెట్టినాం కాబట్టి మనకు క్షమించాలని చెప్పి ముందు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు మీరు రిజర్వేషన్ అడిగితే వాళ్ళు నమ్ముతారు. ఈరోజు మీరేమో మీరు ఇయ్యరు, ప్లస్ మీరు వాళ్ళని దగా చేస్తారు, మోసం చేస్తారు. దగా చేసి మోసం చేసి ఈరోజేమో మేము అధికారం లేదు కాబట్టి 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తాం, దీని మీద మీరు చట్టం చేయండి. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? చూస్తోడన్నా మీరు మాట్లాడేటప్పుడు మేము ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ఆ రేవంత్ రెడ్డి అంటాడు పాడబడ్డాడు, అట్నే మాట్లాడతాడు. ఏది పడితే మేము అది మాట్లాడడానికి వీలు లేదు, ఒక శాంటిటీ ఉండాలి, మేము దేనికైనా అనేది ఒకటి ఉండాలి కదా మీకు. ఏది లేదు, ఏది పడితే అది మాట్లాడే. కాబట్టి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినాం? మేము ఏం తలపుళ్ళు గడిగినాం వీళ్ళకు? మేము ఏ తలపుళ్ళు గడిగినాం?
ఈరోజు రేపు మేము అధికారంలో వస్తే మమ్మల్ని జనం నమ్ముతారా నమ్మరా అనేది ఒకటి ఉండాలి కదా. ఈరోజు ఏం లేదు, ఎవరు ఏమైనా అనుకున్నా పర్వాలే, ఎవరు ఏమనుకున్నా పర్వాలే. ఈరోజు మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్పిందే సత్యం అనే టైప్లో ఈరోజు మీరు ఎగవాడి మాట్లాడుతుందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఇంత మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరేమైనా మాటలు ఇచ్చేటప్పుడు, మీరేమైనా కొట్టాడేటప్పుడు, ఏదైనా ఉద్యమం చేసేటప్పుడు మన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం, మన పవర్లో ఉన్నప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు మన దగ్గర పవర్ లేదు, పవర్ లేనప్పుడు మరి మనం ఏం మాట్లాడుతున్నాం, దీన్ని జనం వింటే ఏమనుకుంటారు అని ఒకసారి ఆలోచన చేయండి. మేము అట్లా ఆలోచన చేయకుండా మేము ఇష్టం వచ్చి మేము ఏది మాట్లాడితే మేము ఏది వాడితే అదే మాట్లాడతాం, మేము మాట్లాడిందే కరెక్ట్ అని అంటే ఈరోజు మరి ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఈరోజు ఎందుకు మీరు ఎదిపోయినరు? కాబట్టి ఈరోజు మీరు చేసే అన్ని, మీరు అధికారంలో ఉన్న రోజులేమో మీరు దోపిడీ చేస్తారు, అధికారంలో ఉన్నప్పుడేమో ఉన్న రోజులు మీరు నిధులు మళ్ళిస్తారు. ఈరోజు మీరు అధికారం పోయేట వరకు మేము శుద్ధ పూసలం, ఈరోజు వీళ్ళందరికీ అన్యాయం చేస్తుండ్రు, పైసలు మొత్తం వీళ్ళే మింగుతున్నారు, కాంట్రాక్టులన్నీ మేయా కృష్ణారెడ్డికి వాళ్ళకే ఇస్తున్నారు, మీ తొవ్వల వాళ్ళు నడుస్తున్నారు, మీ తొవ్వల వాళ్ళు నడుస్తున్నారు ఈరోజు 101%. అందులో డౌటే లేదు. అందులో ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం? ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాడుకోనికి వీల్లేదని ఎన్ని ఇచ్చినాం మేము? ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితంగా రేపటి దినాన ఒక ఉద్యమం ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున లేవదీస్తాం. ఈరోజు మీరు చేసిన మోసాలు ఇది ప్రభుత్వం ఇదే విధంగా వీళ్ళు కూడా ఈరోజు కొనసాగిస్తున్నట్టు పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జరుగుతున్నటువంటి పిక్చర్ మామూలు సినిమా కాదు ఇది. వాళ్ళు ఈరోజు ఆయనే బాజాప్తా పోయి ధర్నా చేసి ఈరోజు వాళ్ళ భూములు మొత్తం గుంజుకుంటున్నారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటున్నారు, వాళ్ళకి అన్యాయం చేస్తుండ్రు, వాళ్ళకి ఇస్తామన్న వర్కులు వాళ్ళకి ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందని అంటే ఇక ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కాబట్టి మేమన్నా చెప్తే దానికి ఒక శాంటిటీ ఉండాలి, మేమన్నా చెప్తే మరి దానికి ఒక ఇది ఉండాలి, దానికి ఒక నిలువుదల ఉండాలి, జనం మమ్మల్ని చూస్తే నమ్మాలి అనే ఆలోచన ఉండాలి కదా. ఏం లేదు, పోయిండ్రు, అక్కడ పోయిండ్రు, ఒక లొల్లి పెట్టిండ్రు, ఒక ధర్నా చేసిండ్రు, కథం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు మేము రేపు పైసలు వర్కులు వస్తే మేము 70% పనులు వాళ్ళకే ఇస్తామని చెప్పి ఈరోజు బాజాప్తా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? ఇంత భయంకరమైన అబద్ధాలతోని ఈరోజు మోసాలతోని దగాతోని మీరు నడుపుతుందంటే ఎంత విడ్డూరంగా ఉన్నది చెప్పండి ఈరోజు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా ఏదైతే మీరు చెప్తుండ్రో, మీరు చెప్తుండ్రో కేటీఆర్ గారు, ముందు మీరు పాటించండి. మీరు పాటించకుండా తక్కిన వాళ్ళందరూ పాటించాలన్నది మాత్రం ఇది సరి అయిన పద్ధతి కాదు. దీన్ని ఎవ్వరు కూడా మెచ్చరు, దీన్ని ఎవ్వరు కూడా స్వాగతించరు. ఈరోజు మీరు రేపటి దినాన్ని అధికారంకి వచ్చినాక మీరు చెయ్యబోయేది కూడా ఇదే మీరు చేస్తారు, ఇదే కొనసాగుతుంది, ఇదే పాలన కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతా అంటే మీరంతా సిండికేటు. ఈరోజు తెలంగాణ నడుస్తున్న సిండికేట్ పాలన. కాబట్టి మీరు ఒకళ్ళ అధికారం లేనప్పుడు ఒకళ్ళ నీతులు మాట్లాడతారు, అధికారంకి వచ్చిన తర్వాత ఇక మీ కథ వేరే ఉంటుంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎవరిని కూడా నమ్మేనికి వీల్లేదు, ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళకు రావాల్సిన వర్క్స్, వాళ్ళకు రావాల్సిన నిష్పత్తి, ఈరోజు వాళ్ళకు రావాల్సిన అధికారం ఈరోజు వాళ్ళకు ఆటోమేటిక్గా ఎట్లా రావాలనో అట్లా వస్తుంది. కానీ ఈరోజు మీరు వీళ్ళ తరపున మీరు నిలబడాల్సిన అవసరం లేదు, మీరు పోరాటాల్సిన అవసరం లేదు. మీ పోరాటాన్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు కేటీఆర్ గారు. మీ పోరాటాలను ఎవ్వరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు, మీతో ఎవరు నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఎంత దగా చేయాలనో, ఎంత మోసం చేయాలనో చేసిండ్రు. సరే సరే వేరే ఏదైనా ఇష్యూ పైన కొట్టాడు. ఈరోజు బాజాప్తా మీరే మోసం చేసి, మీరే పైసలని డైవర్ట్ చేసి, మళ్ళీ మీరే కూర్చొని ఏడుచుకుంటా మళ్ళీ మేము యుద్ధం చేస్తాం, వాళ్ళ తరపున నిలబడతాం, వాళ్ళ తరపున పోరాడతాం అని చెప్పి మళ్ళీ మీరే డ్రామా చేస్తే ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని మేము పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మరి గతంలో మేము అనేకమైన ఉద్యమాలు చేసినాం. ఈరోజు అవన్నీ కూడా వర్క్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము మరి కాంట్రాక్ట్ వర్క్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము ప్రాధేయపడినాం, ఎన్నోసార్లు మీకు వినతి పత్రం ఇచ్చినాం, ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నోసార్లు రాస్తారోకలు చేసినాం, ఎన్నోసార్లు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఓట్లు కొల్లగొట్టుకోనికి, ఓట్లు వేయించుకోనికి ఈరోజు తాజా కథలు, కొత్త కథలు, ఈరోజు ఆ కథలను నమ్మి
ఈరోజు వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈరోజు వాళ్ళ వర్కులు వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి మీరు నీతులు సూక్తులు ఈరోజు మాట్లాడితే ఇక్కడ నమ్మనికి ఎవరు లేరు, మేము నమ్మే పరిస్థితుల్లో కూడా ఎవరు కనబడతలేరు. కాబట్టి ఈరోజు మీరు ఈ పోరాటాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. దీనిపైన మేము నిలబడుతున్నాం, దీని మేము పోరాటం చేస్తున్నాం. మరి జనం మేము గతంలో అధికారం ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేసినాం. ఈరోజు మేము అధికారంలో లేనప్పుడు మళ్ళా మేము ప్రభుత్వం రాగానే మీకు ఇది చేస్తాం అది చేస్తాం, మీకు ఎస్సీ ఎస్టీ బీసీల కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్తే మరి జనం నమ్ముతారా నమ్మరా అనే సొయ్యి తెచ్చుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నా. అంతేకాకుండా మీకు కొట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్లకు మేము వర్కులు ఇస్తాం, వచ్చే రోజుల పనులు ఇస్తామని చెప్తే కూడా ఈరోజు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులలో తెలంగాణ సమాజం లేదు. మిమ్మల్ని నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయినారు. అవి తిరిగి మీరు రావాలంటే కష్టంగా ఈరోజు ఫస్ట్ మీరు సమాజాలన్నిటి కూడా క్షమాపణ కోరిక తర్వాతనే మిమ్మల్ని నమ్ముతారు, కానీ అంతవరకు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. ఆర్ఎస్ ప్రవీణ్ మీ కృతజ్ఞతలు దీన్ని తీసుకొచ్చినందుకు, కానీ వీళ్ళ మీద మాత్రం ఎవ్వరు నమ్మరు. దయచేసి ఇది పక్కన పెట్టి వేరే ఏదైనా అంశం మాట్లాడండి. మేము చూస్తున్నాగా మా కళ్ళ ముందు ఈరోజు దళితులను ముంచి, మా కళ్ళ ముందు దళితులకు అన్యాయం చేసి, మా కళ్ళ ముందు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకొని వాళ్ళ భూమి రేట్లు పెరిగినాయని చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని ఈరోజు అసైన్డ్ భూములు మొత్తం గుంజుకొని ఇయాల్టికి వాళ్లకు కాళేశ్వరం దగ్గర పోయిన భూములకు పైసలు ఇవ్వలేదు. ఈరోజు అర్థమైందా? వాళ్ళు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వం ఇవ్వలే, నేడు ఈ ప్రభుత్వం దాకా కూడా వీళ్ళు కూడా ఇవ్వలే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు వాడుకొని వాళ్ళ డబ్బులు గుంజుకొని ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకొని ఈరోజు వాళ్ళతోని స్వేర విహారం ఆడి ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టి జైళ్ళల్లో పెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టిందో మీరు తక్కువ చేసిండ్రా? ఈరోజు అధికారం పోయేట వరకు మీరు అందరు మాటలు మాట్లాడుతుండ్రు. ఇవన్నీ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? జనం నమ్ముతారా నమ్మరా అనే ఆలోచన కొద్దిగానే ఉండాలి కదా. అటువంటి ఏ ఆలోచన లేదు. మేము ఏది చెప్తే అదే కరెక్ట్, మేము ఏది చెప్తే అదే అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మేము ప్రజా ఉద్యమం చేస్తాం, వీటిపైన ప్రజల ఉద్యమంలో మేము పాల్గొంటున్నాం. ఖచ్చితంగా మా పోరాటం అనేది ఖచ్చితంగా ప్రజాహితంగా ప్రజల కోసం దోపిడీ గురయ్యే వర్గాల తరపున మా ఉద్యమము ఇప్పుడు అవుతుంది, ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. దయచేసి ఇంతవరకు బక్కజెడ్స్ అండ్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.